ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లే ముందు అది వద్దు అది వద్దు, నాకు మైక్లోనే చెప్పేస్తాను నేను అన్ని. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీగ సిల్వర్ జూబ్లీ సీజన్ లవ్ సాంగ్స్ రౌండ్ సెకండ్ ఎపిసోడ్కి వెల్కమ్. ఫైనల్స్లో హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న కంటెస్టెంట్ విల్ బి ద ఫస్ట్ విన్నర్. వారికి 20 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. సెకండ్ హైయెస్ట్ స్కోరర్కి 5 లక్షల రూపాయలు బహుమతికి అందజేయనున్నారు. కిరోని గారు, మీరు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు నిన్న మీరు మధ్యలో మీ లవ్ స్టోరీ చెప్తామన్నారు. అది మనం అలా మిస్ అయిపోయినాము. ఇప్పుడు కొంచెం ఏమన్నా ప్లీజ్. అంటే నా లవ్ స్టోరీ గురించి చెప్పాలంటే ముందర ఓ ప్రశ్న వేస్తా. మామూలుగా సమాజంలో ధనవంతులు బాగా స్టింకింగ్ రిచ్ అంటారు. అంటే జిడ్డోడుతున్న ధనవంతులు, మధ్యతరగతి వాళ్ళు, బీదవాళ్ళు అనే క్లాసిఫికేషన్ చేస్తే నన్ను ఎందులో పెడతావు నువ్వు? స్టింకింగ్ రిచ్ అని చెప్పొచ్చు సార్. స్టింకింగ్ అంటే జిడ్డోడుతున్న ధనవంతుడు అంటే స్టింకింగ్ రిచ్ తెలుగు ఏంటండి? స్టింకింగ్ రిచ్కి తెలుగు ఏంటండి? తెలుగు భాషా కోవిదులు అపర ధనవంతుడు ఉండొచ్చు. యాక్చువల్గా అది స్టింకింగ్ రిచ్ కూడా అదే సినోనిమ్. నిన్ను ఇందులో పెట్టుకుంటావు నువ్వు? నేను అప్పర్ మిడిల్ క్లాస్. అయితే నేను చెప్పే కొన్ని విషయాలు విను. స్టింకింగ్ రిచ్చో కాదు నీకే తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ధనవంతుల్ని ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఏదో కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. వీళ్ళు బాగా ధనవంతులను డిసైడ్ చేసిన ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఎలా డిసైడ్ చేస్తారు? వాళ్ళ పొజిషన్స్, వాళ్ళ ఇల్లు కదా. నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా, నథింగ్ బట్ ఫ్యాక్ట్స్. ఓకే, మామూలుగా చార్టర్డ్ ఫ్లైట్ అని ఉంటుంది. అది బాగా స్టింకింగ్ రిచ్ వాళ్ళకి చార్టర్డ్ ఫ్లైట్ ఉంటుంది. ఎక్కడ వాళ్ళు ఏమి శంషాబాద్లో గంటల తరబడి వెయిట్ చెక్కర్లేదు. ఇక్కడే బేగంపేటకి వెళ్ళి ఎక్కేసి వెళ్ళిపోతుంటారు. మొన్నే మేము ఏదో కంపోజింగ్కి వెళ్ళాం మన చిరంజీవి గారు చార్టర్డ్ ఫ్లైట్లో. ఎంజాయ్ చేసాం. కొంచెం భయం వేసింది. సరే, అది అలా పక్కన పెడితే నాకు చార్టర్డ్ ఫ్లైట్ లేదు. ఓకే, అది సత్యం. ఆ తర్వాత డబ్బులు బాగా ఉన్నవాళ్ళు ఫామ్ హౌస్లు కొంటారు. ఊటీలోనో లేకపోతే మరో చోట, ఎక్కడో కొండల్లోనో ఎక్కడ భారతదేశంలో కానీ ఎక్కడ నాకు ఫామ్ హౌస్ లేదు, తోటలు లేవు, అగ్రికల్చరల్ ల్యాండ్ లేదు, సైట్స్ కొని ఎక్కడ లేవు. ఎక్కడ సైట్ లేదు. నేను ఉండే ఇల్లు సొంత ఇల్లే. ఫ్లాట్స్ ఎక్స్ట్రాగా నేను ఉంటున్న ఇల్లు తప్ప ఎక్స్ట్రాగా అక్కడో ఫ్లాట్ ఇక్కడో ఫ్లాట్ కొని ఏమీ పెట్టలేదు. అక్కడ క్లియర్గా ఉందా? తర్వాత అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి, భారతదేశంలో అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి కొద్ది చిన్నదో పెద్దో మ్యూజిక్ స్టూడియోస్ ఉంటాయి. వాణిజ్యరామ్ గారు నాకు తెలిసి ఫస్ట్ స్టార్ట్ చేశారు కదా. వాణిజ్యరామ్ గారు స్టూడియో అని వాళ్ళు అప్పుడు విజయవాహిని ఉన్న రోజుల్లో. నాకు సొంత స్టూడియో లేదు. నేను ఇప్పటికీ మా జీవనం వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళ స్టూడియోకి వెళ్ళి అక్కడ రికార్డింగ్ చేయడం తప్ప సొంత స్టూడియో లేని ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ నేనే. ఓకే, ప్రొఫెషనల్ స్టూడియో వదిలేద్దాం. మీరు రిలీజ్ అయిన సినిమాలని వీటిని ఓటీటీలో వచ్చిన వాటిని చక్కగా 5.1 ఒక డాల్బీ అట్మాస్లో చూడడానికి గాను హోమ్ థియేటర్స్ ఉంటాయి. దానికి సినిమా వాడు కదా, ప్రతి వాళ్ళలోనూ హోమ్ థియేటర్స్ ఉంటుంటాయి మంచి వీళ్ళు. నాకు హోమ్ థియేటర్ లేదు. నేను చూసేది మామూలు టీవీలో సినిమా చూస్తా. అక్కడ అయిందిగా. ఓకే, ఇవేమీ లేదన్నారు. మీ ఇంట్లో ఏమున్నాయి చెప్పడంటే స్విమ్మింగ్ పూల్ లేదు, జిమ్ లేదు. ఇక నేను యాజ్ ఎ మ్యూజిషియన్ నాకు పియానో అంటే చాలా ఇష్టం. కొంతమంది ఇళ్లలో వాళ్ళకి మ్యూజిక్ వచ్చిన వాళ్ళ ఇళ్ళలో, మ్యూజిక్ రాని వాళ్ళ ఇళ్ళలో కూడా పెద్ద హాలు, దాంట్లో పియానో ఉంటుంది. అట్లా ఓపెన్గా ఉంటుంది. నాకు సింఫనీ థియేటర్లో ఇప్పుడు లేదు, తీసేశారు. ఆర్ఎఫ్సిలో సింఫనీ థియేటర్లో చక్కటి గ్రాండ్ పియానో ఉండేది. అట్లాంటి పియానో ఒకటి కొని పెట్టుకోవాలి ఇంట్లో అనుకుంటే జాగా లేదు.
చిన్నిల్లు. జాగా లేనప్పుడు ఏం చేస్తాం? అది ఒక తీరని కళ అంటే చిన్నిల్లు అని అర్థం. సరే ఇవన్నీ లేవంటున్నారు, మీకు బంగారం ఉందేమో, ఒకవేళ మీరు ఒంటి నిండా బంగారం తగిలిసిన ఇంట్లో, బంగారం ఏమీ లేదు ఇంట్లో, ఒంటి మీద లేదు, ఇంటి మీద లేదు. చూడు ఎక్కడ ఉంగరం పెట్టుకోను నేను, ఇక్కడ నాకు ఇష్టం లేదు అది. మరి ఏంటండి, ఓహో మీరు షేర్స్ ఉన్నాయా మీకు? ఆ షేర్లు ఈ షేర్లు ఎక్కడ ఏమీ షేర్లు లేవు. పోనీ మీరు తాగేస్తున్నారా మొత్తం అంతా వచ్చిన డబ్బు తాగి తగలేస్తున్నా అంటే, నేను మందు తాగి 35 ఏళ్ళు అయింది. నేను వేటూరి గారితో మందు తాగాను, అదో వేరే పెద్ద కథ అది. అసలు నేను మందు తాగను, లిక్కర్ తాగను, అటువంటివి ఖర్చులు ఏం లేవు, దుబారా ఖర్చులు లేవు. నేను పెట్టుకునే వాచ్ కూడా నా స్టేచర్ని బట్టి ఎన్నో కొన్ని లక్షలు ఉంటాయంటారు. ఇది లెస్ దాన్, ఎగ్జాక్ట్ రేట్ చెప్పకూడదు కాబట్టి లెస్ దాన్ 20,000 ఇది. మరి ఏంటండి ఏం చేస్తున్నారు ఈ డబ్బు అంతా అంటే, సగానికి సగం ట్యాక్స్కి పోద్ది. నేను కారు కూడా ఈఎంఐ కడుతుంటాను, పేమెంట్లు బాగా ఇస్తాను నా దగ్గర పనిచేసే వాళ్ళకి, సింగర్లకి, ఆర్కెస్ట్రాకి, అందరికన్నా పేమెంట్లు మంచిగా ఇస్తా. లవర్ గురించి చెప్పండి, ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడే ఉంది విషయం. నేనొక మ్యూజిక్ లవర్ని, నేనొక ప్రేమ పిపాసిని అన్నట్టుగా నేనొక మ్యూజిక్ లవర్ని. మ్యూజిక్ లవర్ ఏం చేయాలి అంటే, మ్యూజిక్ లవర్ అంటే తనకి ఇష్టమైన పాటలు వినడం. వీళ్ళు మ్యూజిక్ లవర్లే, కానీ వాళ్ళు ఖర్చు పెట్టేదంతా 99 రూపాయలు. అదేం తప్పేం కాదమ్మా. కాబట్టి నేను మ్యూజిక్ లవర్, నా ఖర్చులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి పాట ఉంది, ఏఆర్ రెహమాన్ది ఈ హృదయం ఉంది కదా, అది చాలా ఇష్టం నాకు ఆ పాట. అయితే అందులో స్కేల్ చేంజ్ అవుద్ది మధ్యలో. సరే ఏమయ్యా స్కేల్ చేంజ్ అయ్యా బాబు అని నేను తిట్టుకుని నాకు ఇష్టమైన పాట ఏం చేయను, అది వినాలని ఉంటుంది, అది స్కేల్ చేంజ్ అవుద్ది, నేను తలపోటు వస్తుంది విన్నప్పుడల్లా. అప్పుడు ఏం చేస్తానంటే, నేను మన కీబోర్డ్ ప్లేయర్ని ప్రోగ్రామ్ రమ్మని, దీంట్లో స్కేల్ చేంజ్ తీసేయండి, తీసేసి చక్కగా రికార్డ్ చేయండి. అది నా పాట కాదు, అది ఏఆర్ రెహమాన్ పాటే, నాకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన విధానంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి రికార్డ్ చేస్తా. తర్వాత ఒక సింగర్ని, ఎవరన్నా నాకు తెలిసిన సింగర్ని రమ్మని అది పాడిస్తా, చక్కగా పాడించి అప్పుడు నాకు కావాల్సినట్టు తయారవుద్ది పాట. దానికి చాలా ఖర్చు అవుద్ది. ఏంటండి ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే, మీరు యూట్యూబ్లో రిలీజ్ చేసి మానిటైజేషన్ డబ్బులు సంపాదిద్దామనా, లేకపోతే ఏమీ లేదు. నేనొక్కడనే నా ఇంట్లో కూర్చుని నాకు వినాలనిపించినప్పుడు నేను వినడం కోసం, సంగీతం వినడం కోసం నేను ఖర్చు పెడుతున్నా. చంద్రబోస్ గారి మాడ్యులేషన్లో చెప్పాలంటే అది నేను ఖర్చు పెట్టి, నేను అలాగా చాలా పాటలు, నేను పాతవి, అందులో మహాదేవన్ గారి పాటలు ఉంటాయి, కొన్ని పాటలు నాకు తబలా ఎక్కువ సౌండ్ ఎక్కువైపోతుంది, నాకు ఇష్టం లేదు, జస్ట్ గిటార్ మీద ఇలాగ నాకు రికార్డ్ చేయించడమే పని. ఈ పాటలన్నీ మరి మీరు ఏం చేస్తున్నారండి, ఎవరికైనా షేర్ చేస్తారా వాట్సాప్లో కానీ అంటే, నో, నేను నా డబ్బులతో నేను ఖర్చు పెట్టి రికార్డ్ చేసుకున్నాను. దీనికి రైట్స్ అప్లై అవ్వదు, ఎందుకంటే ఇది నేను రికార్డ్ చేసుకుని నేను మా ఇంట్లో కూర్చుని నేను వింటున్నా ఈ పాటల్ని. మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వస్తే మ్యూజిక్ లవర్స్ నాతో పాటు ఇది వినండి అయ్యా అని వినిపిస్తుంటా. యాజ్ ఎ మ్యూజిక్ లవర్ నేను మ్యూజిక్ వినడం కోసం ఇంత ఖర్చు పెడుతున్నాను. ఇట్లాంటి పనులు నేను చేస్తుంటా కాబట్టి నేను భేదవాడిని కాదు, నాకు ఇష్టమైన పని నేను హాయిగా చేయగలుగుతున్నాను, ఎవరికి సమాధానం చెప్పలేకుండా. కాబట్టి నేను నిజంగానే రిచ్. మీరు అనుకుంటాను రిచ్ కాదు, నువ్వు నన్ను రిచ్ అని చెప్పావు కరెక్టే, కానీ ఆ విధానంలో రిచ్ కాదు, ఈ విధానంలో రిచ్ అని చెప్తూ నేను మ్యూజిక్ లవర్ని కాబట్టి నా లవర్ ఎవరయ్యా అంటే, నాకు ఇష్టమైన సంగీతం, అది ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిందనే కావచ్చు, నేను చేసిందనే కావచ్చు, చిత్తరంజని గారు చేసిందనే కావచ్చు, ఎంఎస్ విశ్వనాథన్ గారు చేసిన కావచ్చు, నాకు ఇష్టమైన పాటలు నాకు ఇష్టమైన విధానంలో నా ఇంట్లో కూర్చుని వినడం నాకు ఇష్టం, ఎవరికి ఏమీ సమాధానం చెప్పకుండా. దిస్ ఈజ్ మై ఆన్సర్. బాగా చెప్పారు కీరవాణి గారు. ముక్తాయింపు నేను ఒక మాట మాట్లాడతాను. కీరవాణి గారు చెప్పింది ప్రతి అక్షరం కూడా నిజమే. ఇందులో ఏమాత్రం అబద్ధం లేదు, అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాంట్లో ప్రత్యక్షంగా నేను దాంట్లో భాగస్వామిని. ఏంటంటే ఆయన పేమెంట్లు ఎక్కువ ఇస్తారు అన్న మాట చెప్పారు కదా, దానికి నేనే సాక్ష్యం. నాకు విశ్వంభర చిత్రానికి నేను జీవితంలో తీసుకొని పేమెంట్, అసలు నేను తీసుకోవడం కదా, ఆయన ఇచ్చారు. నాకు అత్యంత ఎక్కువ పారితోషికం ఆయన ఇచ్చారు నా జీవితంలో. విశ్వంభర చిత్రానికి ఎక్కువ పారితోషికం ఇచ్చారు, నేను ఎప్పుడు ఊహించలేని పారితోషికం అది. తర్వాత రెండో విషయం,
కళ్యాణ్ మార్క్ గారు స్వరపరిచిన కనుల చాటు మేఘమా కాస్త గుమా వెనుకరాని నీడతో రాయభారమా, అది అమితంగా ఇష్టపడతారు ఆ పాటని. ఆయన కిరవాణి గారు కళ్యాణ్ మాలిక్ గారు ఆ పాటను తీసుకొని మళ్ళీ కొత్తగా ఒక 2-3 వర్షన్స్ ఆయన చేసుకున్న ఖర్చు పెట్టి. కళ్యాణ్ మాలిక్ గారు నాకు ఎంతో అపురూపంగా భావిస్తూ చెప్పారు, ఇట్లా అన్న ఇలా నా పాటను ఆయన ఇష్టపడి ఎన్నో రకాలుగా వెర్షన్స్ చేసుకొని వింటారు ఆ పాటని చెప్పి. ఇది ఆయన చెప్పారు నాకు ఇప్పుడు చెప్పడం కంటే ముందే నాకు కళ్యాణ్ మాలిక్ గారు చెప్పారు. కాబట్టి ఇవన్నీ అక్షర సత్యాలు ఇవన్నీ ఆయన చెప్పారు. ఒక్కొక్కరి లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎన్ని విధాలు ఉన్నాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్యాషన్ ఏమిటో అన్నది. అంటే కిరవాణి గారికి మ్యూజిక్ ప్యాషన్. ఇట్ ఈస్ సో నైస్ టు నో వాళ్ళు ఉన్న ఆ సో కాల్డ్ ప్రొఫెషన్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ జస్ట్ విన్నింగ్ బ్రెడ్ అండ్ బిల్డింగ్ అ హౌస్ అండ్ లివింగ్ ఇన్ అ హోమ్. బట్ అది వాళ్ళ లైఫ్, వాళ్ళ శ్వాసలో, వాళ్ళ రక్తంలో కలిసిపోయి దాన్ని ఎంత ప్యాషనెట్గా చూస్తున్నారంటే దానికి కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి నచ్చిన పాటలు దాన్ని రీప్రోగ్రామ్ చేయడం అంటారో దాన్ని, లేకపోతే వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు కంపోజ్ చేయించుకొని పాడించుకొని అది వాళ్ళు హాయిగా సాయంత్రాలు మిద్దె మీద కూర్చొని లైట్లు ఆఫ్ చేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వింటాం అనే ఒక ప్రకృతిని క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ చుట్టూత ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటున్న కిరవాణి గారు సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ లవ్ సాంగ్స్ రౌండ్లో చాలా విషయాలు తెలుసుకుంటున్నాం ఒకళ్ళొక్కరి గురించి. యాక్చువల్గా ఈ సిల్వర్ జూబ్లీ సీజన్లోనే వీఆర్ లెర్నింగ్ అ లాట్ అబౌట్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఇవాళ ఈ ఎపిసోడ్ ఫైనల్ కంటెస్టెంట్ని పిలవబోయే ముందు దట్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సునీత గారు తన లవ్ లైఫ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఏ పాట ఎంపిక చేసుకొని తను పర్ఫామ్ చేస్తారనేది మనకు తెలుస్తుంది. మేడం, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల విరహ బాధను మరచిపోవగా నిదురపోయెను ఊర్మిళ అనురాగమే నిజమని మనసొకటి దాని రుజువని తుది జయము ప్రేమదేనని బలి అయినవి బ్రతుకులెన్నో విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో విలపించే కథలు ఎన్నో. లవ్ సాంగ్స్ రౌండ్లో సునీత గారు ఒక అద్భుతమైన ప్రేమ గీతం మా కోసం చరణ్, రచించారు. నాదొక చిన్న ఇది ఉంది. మామూలుగా మనం ఇంటికి చాలా రోజులు ఏదో పని మీద వెళ్ళి 4-5 రోజులు ఏదో ఊరికి వెళ్ళి పని మీద వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు మన పిల్లలు ఇంకా ఎదిగే పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా మీసాలు అవి రానప్పుడు వాళ్ళు నాన్న వస్తున్నాడని తెలిసి కింద కారు దిగుతుండగానో ఆటో దిగుతుండగానో వాళ్ళు ముందరే తలుపు కింద నక్కి ఉంటారు. వాళ్ళు ఆనందంగా ప్రేమగా బెదిరిద్దామని అలా తలుపు తెరుచుకుని అలా రాగానే వెనకాల నుంచి బౌ అంటాడు. ఇది తెలిసిన సిచ్యువేషనేనా? సమర్పించు అంటే నాకు అది అట్లాంటి అది గుర్తొస్తున్నాయి. ఒక్కసారైనా నేను వాయిస్లో చెప్తుంటాడు ఆయన, అన్ని ఏవీల్లోనూ ఆయనే ఉంటాడు. ఆయన పేరు తెలియదు, నువ్వు చెప్తే వినాలంది. నేను 4వ సీజన్ సార్. నాకు ఇంత బ్రైట్నెస్ ఇవన్నీ నాకు అలవాటు లేనిది. నేను సాధారణంగా ఇలా మెల్లగా సాఫ్ట్గా మాట్లాడేవాడిని. కానీ ఈ పాడతా తీయగా యాంకరింగ్ చేసినప్పటి నుంచి అనిల్ గారు సార్ మరీ డల్గా ఉంది సార్, బ్రైట్కి కావాలి సార్ అని చెప్పి ఇప్పుడు అది చెప్పకపోతే మళ్ళీ లేదు. ఒక్కసారైనా సునీతలాగా హస్కీగా ఒకసారి నేను అలా మాట్లాడతానా సార్? అలా ఎప్పుడు మాట్లాడలేదు సార్ నేను. మరి నువ్వు చిచ్చి
యు నో వాట్, సిల్వర్ జూబ్లీ సీజన్ నువ్వు శ్రీలలితని ఇమిటేట్ చేసినట్టుంది. సిల్వర్ జూబ్లీ సీజన్ 25 ప్రేమ గీతాల రౌండ్లో ఈ సెకండ్ ఎపిసోడ్లో ఆఖరి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి గాయత్రి. గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని అల్లుకోమని గిల్లుతున్నది చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహజంట పిరివేడికి మరిగింది వెన్నెలా అసలేం గుర్తుకురాదో నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో నా ప్రాణం అది నీకు తెలుసునా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక కంటిరెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించని కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండని చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్న జాజులు హాహాకారం మళ్ళీ 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 ఈరోజు రమ్మన్న
గాయత్రి దేవి, సార్. ఇది ఫస్ట్ టైం వింటున్నావా ఈ పాట? ఇప్పుడే నేర్చుకున్నావా ఈ పాట? ఎస్ సార్. ఇంతకు ముందు వినలా? ఎక్కడ పర్ఫామ్ చేయలేదు సార్ ఈ సాంగ్. ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నా. ఆ బతకగలను ఒకసారి పాడవా? నువ్వు దూరమైతే బతకగలనా, బతకగల దూరమైతే బతకగలనా, బతక నువ్వు దూరమైతే బతకగలనా, నువ్వు దూరమైతే బతకగలనా, 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 ఏం గుర్తుకురా. ఓకే సార్, ఓకే సార్. జడ్జెస్ ఓవర్ టు యు. ఇప్పుడే ఆ కరెక్షన్ జరిగింది ఒకటి, కానీ నాకు ఒరిజినల్ సాంగ్ నాకు ఎక్కువసార్లు వినలేదు కాబట్టి నాకు తెలీదు. నీదమపని అన్నది న్యాయంగా అనిపిస్తుంది. అంటే నాకు తెలియతే ఒరిజినల్ సాంగ్ తెలిసిన వాళ్ళు చెప్పాలి. నేను చిత్ర గారితో పర్ఫామ్ చేశానండి ఈ పాట. నిపమ నిపమ బతకగలను. ఓకే, వినడానికి రెండు హాయిగానే ఉన్నాయి. కానీ చక్కగా పాడావమ్మా గాయత్రి. థ్యాంక్ యూ సార్. ఈ సంచికలో చివరి పెర్ఫార్మెన్సు ఆల్ ద బెస్ట్ అండ్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇది ఏ రాగం ఇది? అంటే నువ్వు ఒక వయలినిస్ట్గా అడుగుతున్నా. మిక్స్డ్ అది అన్ని మిశ్రమం? కాపీ రాగం. ఓకే, కానీ ఆ రాగం మీద ఆధారపడిన పాటే కానీ కంప్లీట్గా శుద్ధమైన కంప్లీట్గా కాదు కదా? ఎస్ సార్. ఓకే అమ్మా, ఓకే. ఎందుకంటే ఇదివరకు క్లాసికల్ రాగాల మీద ఆధారపడిన సినిమా గీతాలని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రోగ్రామ్ ఉండేది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అది మాకు కూడా రౌండ్ ఉంటుందండి. సంగీత్ సరిత అనే కార్యక్రమం విన్నావా ఎప్పుడన్నా? లేదు సార్. సంగీత్ సరిత అని ఒక మార్నింగ్ 6:30 to 6:45 వచ్చేది. అది అందులో ఏంటంటే ఒక రాగం తీసుకుంటారు. హిందుస్థానీలో అది ఎట్లా ఉంటుంది ఒక పెర్ఫార్మెన్సు, కర్ణాటకలో ఎట్లా ఉంటుంది ఏమంటారు, దాని మీద ఆధారపడిన ఒక సినిమా పాట ఏంటి, దాని మూర్ఛన, ఇవన్నీ కూడా చెప్పి ఎడ్యుకేట్ చేసి మంచి మంచి ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్, ఎడ్యుకేటింగ్ కార్యక్రమం ఇప్పుడు వస్తుందో లేదో నేను తెలీదు. సంగీత్ సరిత దాని పేరు. నీకు పెద్దవాళ్ళు ఎవరినైనా మీ గురువులు ఎవరిని అడిగితే చెప్తారు. అట్లాంటి కార్యక్రమం ఒకటి ఉండేది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాయత్రి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సరే, ఆ విషయాలు ఎలా ఉన్నా కూడా చాలా బాగా పాడావు. ప్రేమ కంటే ఇంకొక ప్రేమకు సమానార్థకం కావచ్చు, ప్రేమ కంటే మించిన ఇంకొక భావం కానీ పదం కానీ ఏమైనా ఉందా నీకు తెలుసా? ప్రేమ కంటే మించింది కావచ్చు, ప్రేమకు సరి సమానంగా ఉన్నది కావచ్చు. తెలీదు సార్. నేను నా అనుభవం ప్రకారం చెప్తున్నాను, నాకున్న జ్ఞానం అనుభవం ప్రకారం ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం ఏంటి తెలుసా? పట్టించుకోవడం అంటే ఒకరి బాగోగులు చూడటం, చేయూతనివ్వటం, యోగక్షేమాల గురించి ఆలోచించటం, వెన్నుదన్నుగా నిలవటం, అండగా నిలబడటం, ఇదంతా పట్టించుకోవడం కిందకు వస్తుంది. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం, పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు ఎందుకో. కానీ ప్రేమ కంటే ఒక మెట్టు ఎక్కువే నా భావన, పట్టించుకోవడం. నువ్వు ఈ పాటను ప్రతి పదాన్ని కూడా పట్టించుకున్నావు, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మాట చెప్పారు. ప్రేమలో ఉండటం చాలా ఈజీగా అయిపోతుంది, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ రోజున ఆ బంధం గురించి ఎక్కువ ప్రేమ పాటలు పాడారు కాబట్టి, సో ఆ బంధంలోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ. కానీ దాన్ని రోజు అంటే ఒక చిన్న మొక్క పెంచితే రోజు నీళ్లు పోస్తే అప్పుడే కదా పెరుగుతుంది, అలాగే ప్రేమ కూడా అలాగే పెరుగుతుంది. ఈ పట్టించుకోవటంలోనే ఉంది మొత్తం విషయం అంతా. చాలా చాలా మంచి విషయాన్ని టచ్ చేశారు బోస్ గారు. సో అత్యంత ఇష్టమైన పాట చిత్ర గారు పాడిన వాటిల్లో, అండ్ సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు చెప్పనే అక్కర్లేదు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, అమ్మా అద్భుతంగా పాడావు, నో డౌట్ అబౌట్ ఇట్, కానీ ఇంకొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుండు అనిపించింది. ఓకే మ్యామ్, అంతే. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ జడ్జెస్. గాయత్రి సార్, ఆ ఒక్క మిస్అండర్స్టాండింగ్ తప్ప మిగతా అన్ని ఐ థింక్ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ట్యూనింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.
ఈ 4వ ఎపిసోడ్ అయిన తర్వాత ఏ 10 మందిలో ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అవుతారన్న సంగతి మనం చెప్పుకుంటూ వచ్చాము. సో ఇవాళ ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా జరగవలసింది ఆ ఎలిమినేషన్ ప్రాసెస్. కాబట్టి ఆ ప్రాసెస్ మనం ప్రారంభించబోయే ముందు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ అగైన్ ఫర్ టుడేస్ ఎపిసోడ్. I would like to invite Pranita onto stage. అంతం కాదిది ఆరంభం, అంతం కాదిది ఆరంభం, గెలుపులు మలుపులు ఇవెర్రా, ఓటమికే తల వంచకుర్రా. జిందగీ అంటే నిజీ భర్కే జీనా, అందుకే పాడనా సరికొత్త గానా. జిందగీ అంటే నిజీ భర్కే జీనా, అందుకే పాడనా సరికొత్త గానా. అంతం కాదిది ఆరంభం, అంతం కాదిది ఆరంభం, గెలుపుల మలుపులు ఇవేరా, ఓటమికే తల వంచకుర్రా. Get up, up, up in the sky. Up in the sky. Fly, fly, fly so high. Fly, fly so high. Get up, up, up in the sky. Fly, fly, fly so high. Through the old, shine the gold. Just be bold. Antam kadiri arambam, antam kadiri arambam, గెలుపుల మలుపులు ఇవేరా, ఓటమికే తల వంచకుర్రా. దై దై దారదా, దై దై దారదా, దర దై దై దారదా, దరదా దై దై దారదా, దై దై దారదా, దై దై దారదా, దర దై దై దారదా, దరదా దై దై దారదా. సగ సగ గగ సని సా. Get up, up, up in the sky. Saga sa pa sa gaga sa ni sa. Fly, fly, fly so high. Saga sa ga sa gama ba ma ba. Saga sa ga sa gama pa ni sa sa ni ni da 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 pa 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 ma ma ga pa 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 ma ma ga 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 di di ga di sa. Through the old, shine the gold. Just be bold. అంతం కాదిది ఆరంభం, అంతం కాదిది ఆరంభం, గెలుపుల మలుపులు ఇవేరా, ఓటమికే తల వంచకురా. అంతం కాదిది ఆరంభం, అంతం కాదిది ఆరంభం, గెలుపుల మలుపులు ఇవేరా, ఓటమికే తల వంచకురా. ఆరంభం, 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 అంతం కాదిది ఆరంభం. ఇది ఈ ఉద్దేశం ఏమిటి? ఈ పాట నువ్వు ఎప్పుడు కంపోజ్ చేసావు? ఈ లిరిక్ ఉద్దేశం ఏమిటి? అంటే నేను 3 years బ్యాక్ నుంచి నేను ఇండిపెండెంట్గా సాంగ్స్ కంపోజ్ చేయడం అండ్ రాయడం స్టార్ట్ చేశాను సార్. ఓకే. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అన్నలు. సో ఈ పాట కాంటెక్స్ట్ ఏంటంటే ప్రతి ఓటమిని కూడా ఒక న్యూ బిగినింగ్గా, అంటే ఒక కొత్త ఆరంభంగా తీసుకోవాలి. అండ్ త్రో ది ఓల్డ్, షైన్ ద గోల్డ్ అండ్ జస్ట్ బీ బోల్డ్ అంటే పాతది ఇప్పుడు దాకా జరిగేసింది పడేసి ఉన్నదాన్ని, ఉన్న టాలెంట్ని ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ దాన్ని మళ్ళీ సానుపెట్టి చాలా ధైర్యంగా ముందుకు కదలాలనేది నా ఇది ఉద్దేశం.
ద ఇంటెన్షన్ ఇస్ బ్యూటిఫుల్, ద లిరిక్స్ ఆర్ జస్ట్ ఫైన్. అండ్ నీ ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. జడ్జెస్, మీరు ఏమైనా చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయంటే? నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు లైఫ్లో. అది నాకు నీలో చాలా నచ్చిన లక్షణం. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు పడ్డావు, లేచావు, చాలా సెన్సిటివ్గా ఫీల్ అయ్యావు, చాలా ఎమోషనల్ అవ్వడం చూశాను, నీలో చాలా షేడ్స్ చూశాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నీలో ఉన్న టాలెంట్ గమనించి దాన్ని సానబెట్టి మళ్ళీ ఒక కాన్ఫిడెంట్ గర్ల్ లాగా, అంటే చాలా వల్నరబుల్గా ఉన్న స్టేజ్ చూశాను నేను నీది. సో ఆ షేడ్ నుంచి ఒక కాన్ఫిడెంట్, బోల్డ్, యంగ్ లేడీ తెర ముందు నుంచోవడం అంటే, కెమెరా ముందు నుంచోవడం అంటే ప్రపంచం ముందు నుంచినట్టే. సో ప్రపంచ వేదిక మీద నీకంటూ నువ్వు ఒక గుర్తింపు తెచ్చుకున్నావు ఆల్రెడీ. బట్ జస్ట్ బీ కాన్ఫిడెంట్ లైక్ దిస్ ఆల్వేస్. నీ కాన్ఫిడెన్సే నేను జీవితంలో గెలిపిస్తుంది, దానిలో సందేహం లేదు. నీ లిరిక్స్లో కూడా నీ థాట్ ప్రాసెస్ అర్థమయ్యి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. యు ఆర్ అ వెరీ మెచ్యూర్డ్, బోల్డ్ అండ్ అ వెరీ, అంటే ఏం చెప్పాలంటే ఫియర్లెస్ గర్ల్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ కాంపోజిషన్లో నీ నీ ప్రావెస్ ఇన్ వెస్టర్న్ మ్యూజిక్ కూడా తెలుస్తున్నది. నీ చేంజ్ ఓవర్ ఫ్రమ్ ఇండియన్ మ్యూజిక్, ఐ మైట్ నాట్ సే అది క్లాసికల్ అని చెప్పడానికి లేదు, ఒక లైట్ మ్యూజిక్ అనుకుందాం. అండ్ ఆ వెస్టర్న్లో నువ్వు పాడేటప్పుడు నీ త్రో, నీ డైనామిక్స్ టోటలీ చేంజ్డ్. సో నీ ఆ ప్రావెస్ కూడా ఎగ్జిబిట్ అవుతున్నది ఈ కంపోజిషన్లో. సో ఓవరాల్గా వెల్ డన్. ఇక్కడ మెచ్యూరిటీ, ఇమెచ్యూరిటీ అట్లాంటివన్నీ ఏమీ లేదు. సో ఇట్స్ లైక్ ఇట్స్ అ స్టార్ట్. నేను కూడా చాలా కాలంగా కీబోర్డు అన్నీ పెట్టుకొని నా ప్రోగ్రామింగ్ డా అన్నీ ఉన్నాయి, కానీ కంపోజ్ చేయడానికి నాకేదో మొహమాటం. బట్ అది దాటాలి, ఆ గట్టు నువ్వు దాటావు అండ్ యూర్ అచీవింగ్. సో ఐ రిక్వెస్ట్ యూ టు కీప్ గోయింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ యూ అన్న. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంతం కాదిది ఆరంభం, అంతం కాదిది ఆరంభం. లవ్ సాంగ్స్ రౌండ్, ప్రేమ గీతాల రౌండ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మిగిలింది ఎలిమినేషన్ ప్రాసెస్ మాత్రమే. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఈ 10 మంది కంటెస్టెంట్స్ వేదిక మీదకి రావాల్సిందిగా, నా పక్కన నిల్చోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐ విల్ అనౌన్స్ ఫ్రమ్ ద హైయెస్ట్ స్కోర్ యాజ్ ఆల్వేస్. హైయెస్ట్ స్కోర్ ఎవరు గెలుచుకున్నారో వాళ్ళు సేఫ్ జోన్, ఎంట్రింగ్ ఇన్ టు ద నెక్స్ట్ రౌండ్. అండ్ మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఆఖరికి నా పక్కన నిల్చున్న 2 కంటెస్టెంట్స్ ఆర్ ద వన్స్ హూ విల్ బీ ఎలిమినేటెడ్. సో ఈ 4 రౌండ్లు అయిన తర్వాత హైయెస్ట్ స్కోర్ గెలుచుకున్న ఫస్ట్ కంటెస్టెంట్ టు గో ఇన్ టు నెక్స్ట్ రౌండ్ వుడ్ బి 188 మార్క్స్ స్కోర్ చేసి అవుట్ ఆఫ్ 200. ఫస్ట్ కంటెస్టెంట్ టు ఎంటర్ నెక్స్ట్ రౌండ్ వుడ్ బి బి శ్రీనివాస్. 187 అవుట్ ఆఫ్ 200 గెలుచుకున్న సింగర్ శ్రీరామ్ చరణ్. 185 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 గెలుచుకుని నెక్స్ట్ రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ సింగర్ ఈజ్ ప్రణీత. 183 మార్క్స్ గెలుచుకొని నెక్స్ట్ రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్న దాట్ సింగర్ ఇస్ శ్రీలలిత. 181 అవుట్ ఆఫ్ 200 గెలుచుకొని నెక్స్ట్ రౌండ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కార్తికేయ. 180 అవుట్ ఆఫ్ 200 గెలుచుకున్నాడు జయరామ్. 178 మార్క్స్తో నెక్స్ట్ రౌండ్లోకి వెళ్తున్నాడు స్వరాగ్. 1 అయితే ఇప్పుడు నువ్వు ఎవరినైతే అక్కడికి పంపుతున్నావో బేస్డ్ ఆన్ మార్క్స్,
ఆటోమేటిక్గా అందరికి అర్థమైపోతుంది మిగిలిన ఇద్దరు అవును సార్. ఇప్పుడు హైపాథెటికల్గా ఇప్పుడు మిగిలిన ముగ్గురిని ఎలిమినేట్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ అని అడుగు. ఓకే శ్రీధృతి, ఎలిమినేట్ అయితే నీ ప్లాన్స్ ఏంటి? అంటే సంగీతంలో ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఇంకా బాగా ఎదగాలి. సేమ్ ప్రశ్న నీకు కూడా. ఫస్ట్ నేను ఎక్కడ మిస్టేక్ చేశాననేది కరెక్ట్ చేసుకుంటాను సార్. తర్వాత నాకు మ్యూజిక్లో పిహెచ్డి చేయాలని కోరిక ఉంది. సో అది చేస్తాను. అండ్ అలాగే క్లాసెస్ కూడా నేను చెప్తానన్నమాట. సో అది కూడా కంటిన్యూ చేస్తాను. వాటన్నిటికీ నీకు టైం దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. శ్రావణి, నీ ప్లాన్స్? డెఫినెట్లీ నా మిస్టేక్స్ అన్నీ వాటిని సరిదిద్దుకోవడానికి అండ్ ఏదైతే స్ట్రెయిన్ నేను అందు నాలో ఒకటి అండ్ ఆల్సో పర్సనల్ రేంజ్ కూడా ఇంకొంచెం పెంచుకోవాలి నేను. సో దాని పరంగా రియలీ వాంట్ టు కాన్సన్ట్రేట్ అండ్ ఇందులోనే డెఫినెట్గా ఏదైతే నాకు కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయో మైనస్ కన్నా వేర్ ఐమ్ వీక్ లిటిల్ బిట్ వాటిని నేను ఇంకొంచెం స్ట్రాంగ్గా చేసుకుని మ్యూజిక్లో ఇంకా డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళ కథలు వాళ్ళు చెప్పారు కాబట్టి నేను కూడా ఒక కథ చెప్తాను. ఇప్పుడు పాడుతా తీయగా కావచ్చు, మరొక రియాలిటీ షో కావచ్చు, ఇట్లాంటి షోస్ అన్నీ కూడా మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి ఉద్దేశించబడి ఇవి మొట్టమొదట ఎవరు దీనికి ఆద్యులు ఎవరు? బాలు గారనా? ఆయనకి చాలా వాటికి ఆద్యులైన బయట వాళ్ళని రానివ్వకుండా తొక్కేస్తున్నారు అనే చెడ్డ పేరు సంపాదించడానికి కూడా ఆయనే ఆద్యుడు. కరెక్ట్, ఒప్పుకుంటావా? కరెక్ట్. నేను ఎక్కడ తొక్కుతున్నా ఆయన? నేను సర్కార్ ఎక్స్ప్రెస్ దిగుతుంటే అక్కడ కాపు కాసి అప్పుడు ఫ్లైట్లన్నీ ఎక్కువ లేవులే. నేను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో కూర్చుని మిగతా పనులను మానుకుని ఎవడన్నా కొత్త సింగర్ ఇక్కడ దిగుతున్నాడా అని కాపు కాసి కనిపెట్టి వాడిని అవరోధించడానికి నేనేమన్నా నాకు వేరే పని పాట లేదనుకుంటున్నారా అని చాలా చోట్ల చాలా సభల్లో ఆయన బాధపడ్డం నేను ప్రత్యక్షంగా నేను ఎరుగుదును. సో ఎవరి టాలెంట్ని ఎవరూ తొక్కలేరు అన్న భావనతో మరొక విషయం, ఇక్కడ ఇటువంటి మట్టిలో మాణిక్యాలని వెలికి తీసే ప్రయత్నంలో మనం ఆల్రెడీ ఉన్న మాణిక్యాలను తీసుకున్నాం ఈ సీజన్లో. ఆ మాణిక్యాల మీద మరికొంత లైట్ ఫోకస్ చేద్దామనే సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో మొట్టమొదటి నాతో స్టార్ట్ చేద్దాం. నేనేమీ ఫ్రీగా పనిచేయట్లేదు, నేను డబ్బులు తీసుకుంటున్నా. పారితోషికం ఎపిసోడ్కి ఇంత అని చెప్పి నాకు పారితోషికం ఉంటుంది. చంద్రబోస్ గారు ఫ్రీగా ఏమీ చేయట్లేదు, సునీత కూడా ఫ్రీగా చేయట్లేదు, ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫ్రీగా ప్రజాసేవ చేయట్లేదు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అనిల్ గారికి డబ్బులు వస్తాయి, నీకు కూడా వస్తాయి. ఇక్కడ డబ్బులు రానిది ఎవరు? ఆర్కెస్ట్రా వాళ్ళకి హాయిగా వస్తాయి. ఎవరు పోయినా ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళ డబ్బులు ఆడుకొచ్చేస్తాయి. ఇక్కడ డబ్బులు రానిది ఎవరికంటే కంటెస్టెంట్లకు డబ్బులు రావు. అంటే కొన్ని రియాలిటీ షోల్లో ఎపిసోడ్ కింద ఇచ్చేస్తారు. ఇక్కడ పారితోషికం 20 లక్షలు పెట్టారు కాబట్టి దానికే చాలా ఖర్చు పెడుతున్నారు కాబట్టి అలా పెట్టమని చెప్పింది కూడా నేనే. చాలా ఎక్కువ ఏదో ఒక ల్యూర్ చేయకపోతే ఈ సీజన్కి బలం రాదని చెప్పి అప్పుడు నేను కొన్ని ఎపిసోడ్లు అయిన తర్వాత మరి మామూలుగా పాడుతున్నందుకు ఎపిసోడ్ కింద ఏదో నామినల్గా ఇస్తారా అని అడిగాను. లేదండి, ఏం ఇవ్వరని చెప్పారు. కరెక్టేనా? సో ఏం ఇవ్వరనగానే నాకు కొంచెం మనసు చివుక్కుమని అప్పుడే నేను ఆ ఎపిసోడ్లోనే నేను సరే అట్లీస్ట్ ఇంకొక ప్రైజ్ యాడ్ చేద్దాం అని ఆ ₹1,00,000 ప్రైజ్ యాడ్ చేయడానికి కారణం అది. చిన్నపాటి ఎంకరేజ్మెంట్ అంతేనా అని అనిపించి ఇంకొకటి 4వ ప్రైజు 5వది కూడా అనౌన్స్ చేయడానికి కారణం కూడా అదే. ప్రతిసారి బహుమానం క్యాష్ రూపంలో రాకపోవచ్చు, బహుమానం ఏ రూపంలో వచ్చినా అది బహుమానమే. ప్రతిఫలం మనకి యూనివర్స్లోంచి ఎలా వచ్చినా అది వచ్చినట్టే. బేసిక్గా ఇక్కడ వీళ్ళందరూ పాడుతుంటే ఈ చప్పట్లు జనం చూసి ఎంజాయ్ చేయడం, వాళ్ళ ఫేస్ నువ్వు పాడుతూ తీగలో కనబడ్డావు అని జనాలు రికగ్నైజ్ చేయడం, సెల్ఫీలు ఆడడం, ఇవన్నీ రివార్డ్సే. సో దీని వెనక ఇంత రీజన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే చెలిమినేషన్ అంటున్నావే, చెలిమినేషన్ అయ్యే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ టాలెంట్ నేను ఎట్లా ఉపయోగించుకోవచ్చు, 5వ ప్రైజ్ నుంచి 6వ ప్రైజు 7వ ప్రైజు కూడా ఎట్లా కనిపెట్టచ్చు అన్నది అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అది నేనేం చేయబోతున్నానో నాకు తెలుసు. తెలుసు. 'అన్న' ఆత్మవిశ్వాసాన్ని నాతో పాటు 'శ్రావణి' 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 'శ్రా
మీరు కూడా గుర్తుంచుకోమని నేను మీకు అన్యాపదేశంగా చెబుతూ ప్లీజ్ కంటిన్యూ. ప్రతిసారి ప్రతి ఎలిమినేషన్లో నాన్నగారిని ఒక నిదర్శనంగా నేను వీళ్ళకి ఆ కథ చెప్పేది ఉన్నది. ఆయన ఫస్ట్ కాంపిటీషన్లో ఆయన పాల్గొన్నప్పుడు ఆయన గెలవలేదు, ఆయన ఓడిపోయారు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎవరన్నది ఈ ప్రపంచం మొత్తం అందరికీ తెలిసిందే. గెలిస్తేనే సింగర్ అవుతారన్నది కాదు, మీ టాలెంట్ ఏమిటో అన్నది మీకు తెలుసు. దాని తర్వాత మీరు పెట్టే కృషి, మీ ప్రయత్నం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో మీ అందరికీనో ఆల్ ది బెస్ట్ అండ్ యు నో వాట్ యు ఆర్ అండ్ యు నో వాట్ యు కెన్ డూ. Good luck, achieve your dreams. 8th contestant and the last contestant to give entry into the next round would be with 176 marks to Gayatri Devi. Well played, well sung, all the best. చరణ్ sir, ఒక విషయం చెప్తా. ఇప్పుడు నేను 10 మార్కులు నీకు ఇచ్చి 10 మార్కులు సింగర్ని మీరు కూడా మార్క్స్ వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని బాధ్యతగా తీసుకోవాలి అన్న విషయం వాళ్ళకి తెలుసని నేను అనుకుంటున్నాను. అయితే కొంతమంది నేను ఆ షీట్స్ తెప్పించి నేను చూశాను, ట్రెండ్ ఎలా ఉంది ఏంటి, ఎలా వేస్తున్నారు వాళ్ళ మార్కుని. వాళ్ళ మాత్రం చూసినప్పుడు కొంతమంది, నేను పేర్లు చెప్పను, ఆ బాధ్యతగా తీసుకోకుండా ఎందుకులే ఏదో కూడా అని చెప్పి అనుకున్నారో ఏమనుకున్నారో అందరికీ సమానంగా వేసేయడం, 10కి 10 అందరికీ వేసేసారు. అందులో ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ 10 వేసేయడం అంటే బాధ్యతను తప్పించుకోవడం. ఎందుకంటే బాధ్యతలో చాలా బరువు ఉంటుంది, దాంట్లో చాలా నిష్ఠూరాలు రావచ్చు, ఎన్నో రావచ్చు. మేము కూడా అలా తప్పించేసుకోవచ్చు. అందరికీ సమానంగా వేసేస్తే తర్వాత చీట్లు వేస్తే విన్నర్ని చెప్పాల్సి వస్తుంది. అందరికీ సమానంగా వచ్చినాయి, ఏం చేద్దాం, కాయిన్ వేస్తారండి ముందర, ఎవరు బ్యాటింగ్ ఎవరు బౌలింగ్ ఎవరు అన్నట్టు. అది కాదు. సో మీకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. బాధ్యత అప్పు చెప్పినప్పుడు దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. అందరికీ 10 వేసేసారని నేను ఒప్పుకోనది. అందరికీ 10 వేస్తే అలా ఉండదు, అది ఎంతో కొంత తేడా ఉంటుందమ్మా. ఓకే, కానీ ఎందుకు చెప్తున్నానంటే శ్రీధృతి తను అందరికీ మార్క్స్ స్కోర్ చేసిన నేను చూశాను. దాంట్లో తన ప్రత్యేకత ఏంటంటే ఎవరి మార్కులు వాళ్ళకి వేస్తూ దానికి రీజన్ కూడా రాసింది పక్కన. ఎందుకు అట్లా వేశాను, ఇక్కడ ఈ లైన్ ఇట్లా కొంచెం మిస్ అయింది, ఈ పళ్ళలో ఇలా బాగా పాడారు, అందుకు నేను ఎక్కువ ఇచ్చాను, అందుకు నేను తగ్గించానని చెప్పి రీజనింగ్ రాసింది. అది ప్రత్యేకమైన లక్షణం తన ఒక్కదాన్ని చూశాను, బాగా నచ్చింది నాకు. ఆ లక్షణం కలిగిన మ్యూజిషియన్ని నా కెరీర్లో నేను ఎలా ఉపయోగించుకోవాలి, అది నా ప్రగతికి తను ఎలా ఉపయోగపడద్దు అన్న దానికి నేను ఒక ప్లాన్ వేశాను. అబ్బాయి నువ్వే కదా ప్లాన్ వేయడం, నా దగ్గర ఉన్నాయి ప్లాన్స్. సో శ్రీధృతికి మాత్రమే ప్రత్యేకంగా నేను చూసిన ఆ టాలెంట్ని తన ప్రగతి కోసం, తద్వారా నా ఉపయోగం కోసం నేను దాన్ని చక్కగా ఛానలైజ్ ఎలా చేయాలని నేను ఆలోచనలోనే ఉన్నాను. ఇకపోతే అమ్మ మన శ్రావణి కజు చక్కగా వాయించావు, సింగింగ్ సంగతి తర్వాత చూద్దాం, ప్రాక్టీస్ చేయి, ముందర కజుతో నా దగ్గరికి ఎంటర్ అవుతావని నేను భావిస్తూ ఆల్రెడీ నీతో నేను పని చేయించుకున్నాను. చక్కగా వాయించిన కజుతో నేను కొన్ని పాటలు రికార్డ్ చేయాలి, ఆ కజు నాకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్. ఒక్కసారి అందరూ ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసేయండి వీళ్ళిద్దరికీ అండ్ వాళ్ళందరికీ కూడాను. వెల్ ప్లేడ్. ఎందుకంటే అందరూ ప్రొఫెషనల్సే, అందరూ అద్భుతమైన సింగర్సే, కానీ ఒక కాంపిటీషన్ వచ్చిన తర్వాత ఆ మార్క్స్లో ఎవరికి తక్కువ ఎక్కువ అన్నది మట్టుకే మనకు తేడా ఇక్కడ. బట్ అందరికీను కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. మీ అందరికీ మీరు ఊహించేది, మీరు కలగనేది మీరు సాధించాలని కోరుకుంటున్నాను. యాజ్ ఆల్వేస్ ప్రశంసాపత్రం అండ్ ద షీల్డ్. ఇక్కడి నుంచి 8 మంది కంటెస్టెంట్స్తో మళ్ళీ వచ్చే వారం కొత్త పాటలతో, కొత్త జానర్తో, కొత్త కథలతో, కొత్త టాలెంట్స్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు నేను మీ ఎస్పి చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా